అంటే ఈరోజు నగిరి నియోజకవర్గంలో ఉండే అభ్యర్థిని అనౌన్స్ చేసినారు లాస్ట్ 3 డేస్ బ్యాక్ 4 డేస్ బ్యాక్. ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా నేను రాజీనామా చేసిన ఈరోజు. ఎందుకంటే అది యాక్సెప్టెన్స్ కాదు. అతను ఖచ్చితంగా పార్టీ విజయానికి తోడ్పడి గెలిచేటటువంటి వ్యక్తి కాదు. అది కాకుండా అతను ప్రవర్తించిన తీరు కానీ 5 సంవత్సరాలు మేము 2019లో కష్టపడి పనిచేస్తే ఈ రోజు వరకు కూడా మళ్ళీ పైగా రివర్స్లో బ్లేమ్ చేశారు. వీళ్ళు పార్టీకి పనిచేయలేదు, నన్ను ఓడించినారు అని చెప్పి అతను బ్లేమ్ చేయడం, తర్వాత మళ్ళీ వైసీపీలో సపోర్ట్గా ఉన్నాడని చెప్పి బ్లేమ్ చేయడం, ఇవన్నీ కూడా చాలా వరకు మమ్మల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నారు. కానీ మేము ఎప్పుడూ చెల్లించలేదు, ఏ రోజు కూడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. కానీ ఈరోజు పార్టీ ఎవరిని సంప్రదించకుండా సీనియర్ నాయకుల్ని అనౌన్స్ చేసేటప్పటికి ఈరోజు నగిరిలో కార్యకర్తల్లో యాక్సెప్టెన్సే లేదు, స్తబ్దుగా ఉంది. ఈరోజు క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన తెలుగుదేశం పార్టీలో. సో అదొకటి ఉంది. పైగా వాళ్ళ కన్న తల్లే చెప్పారు, మా ఆయన ఆత్మ శాంతించదు, అతనికి ఇస్తే వద్దు అని చెప్పారు. మా చిన్న కొడుకు ఇవ్వండి లేదా నాకు ఇవ్వండి అని కూడా చెప్పినారు. అయినా పార్టీ డెసిషన్ అతనికి ఇచ్చినారు. సో దానికి నిరసనగానే మేము ఈరోజు పార్టీ నుంచి బయట రావాలని నిర్ణయం తీసుకున్నాను. ముద్దుకృష్ణ నాయుడు ఆ పెద్దరికం వేరండి. ఇతని ప్రవర్తించే తీరు కానీ, ఇతనుకున్న సన్నిహితులు కానీ, ఇతనుకుండే మనుషులు కానీ, అతను ప్రవర్తించే తీరు కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఆ ఆర్డినరీ గుణాలు కలిగిన పర్సన్ కాదు. ఎథిక్స్ లేవు, మోరల్ ఎథిక్స్ లేవు, పెద్ద చిన్న లేదు, ఒక కమ్యూనికేషన్ లేదు, కాన్స్టిట్యున్సీ ప్రజలంటే గౌరవం లేదు. అట్లాంటి వాడికి నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి గెలిపించాలంటే కష్టం అవుతుంది. మరి అంటే స్మగ్లర్స్తో వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి అంటున్నారు. నగిరి అంతా ఘోషిస్తూ ఉంది, నగిరి నియోజకవర్గం అంతా ఘోషిస్తూ ఉంది ఆయన విషయాలు. నేను ఒక్కనే కాదు, అందరూ చెప్తేనే నాకు తెలిసినట్టు ఇవన్నీ. ఇవన్నీ అతని ప్రవర్తన ఎట్టుంటుంది, ఎవరితో ఉన్నాడు, ఎవరితో సపోర్ట్ చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు, ఏం వ్యాపారం చేస్తాడు, ఇవన్నీ నగిరిలో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్కి తెలుసు. ఏం వ్యాపారాలు చేస్తున్నాడు? ఇప్పుడు ఒకటి గంజాయి కేసు ఒకటి బయటపడినప్పుడు అతని పేరే వచ్చింది, అతనే ఇది చేస్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు అతను అని చెప్పి నగిరంతా గొప్ప మంది. ఆ రోజు కూడా బాధపడ్డాం మేము, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి. సో అది పార్టీ డెసిషన్ కింద బయట మాట్లాడుకుంటూ ఉంటే కూడా బాధపడ్డాం మేము. మరి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు ఈ రాజీనామా గురించి? నేనైతే ఫోన్ చేసి చెప్పలేదండి. ఇప్పుడు రాజీనామా లెటర్ని పంపిస్తున్నాను అంతే. బాబు గారు 2024లో మేము అధికారంలోకి వస్తామంటున్నారు, మీరేమో ఈ సమయంలో రాజీనామా చేస్తున్నారు. అంటే నేను ఒకటి రాజీనామా చేస్తే అధికారం వచ్చేది పోయేది మారిపోదు కదండి. నియోజకవర్గం వరకు పరిమితం నాది, నగిరి నియోజకవర్గము. నేను ఆ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నాను. త్వరలో ఏ పార్టీలో? అది తొందరలో నిర్ణయం తీసుకుంటామండి. మా కేడర్ అంతా ఉంది, ఆ కేడర్ అంతా ఒకసారి చర్చించి నిర్ణయం తీసుకొని సమిష్టిగా ఒక నిర్ణయంతో ముందడుగు చేస్తాం.